అండ్ రాధాకృష్ణ గారు, మీ దగ్గర ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? మన దగ్గర ఏంటంటే వీక్లీ అనే సండే సాటర్డే ఎగ్జామ్స్ జరుగుతాయండి. ఈ ఎగ్జామినేషన్స్లో ఏంటంటే ఐఐటి వాళ్ళకైతే సాటర్డే మెయిన్స్, సండే అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అదే నీట్ వాళ్ళకైతే సింగిల్ ఎగ్జామ్ సండే కండక్ట్ చేస్తాం. అయితే చాలామంది స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఈవెన్ చాలామంది టీచర్స్కి కూడా ఒక విషయం ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. ఏంటంటే వీక్లీ ఎగ్జామ్ అనేది వాళ్ళ ఆ వీక్లో ఎంతవరకు చదివారనే పెర్ఫార్మెన్స్ని తెలుసుకోవడానికే అనుకుంటారు. బట్ ఇది ఖచ్చితంగా తప్పు. ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా వస్తుంది అంటే ఆ స్టూడెంట్ ఎగ్జామినేషన్ పెర్ఫార్మెన్స్ని మనం ప్రాపర్గా అనలైజ్ చేసినప్పుడు, అంటే ఎగ్జామినేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. అంటే ఒక స్టూడెంట్ ఒక చాప్టర్లో ఉంటాడు, 100% కాన్ఫిడెంట్, ఐఎమ్ 100% కాన్ఫిడెంట్, నేను ప్రిపేర్ అయ్యాను, రేపు ఐ విల్ డూ వెల్ అంటాడు. బట్ 100% మార్క్స్ ఎందుకు రావు? 20 క్వశ్చన్స్లో 15 చేయగలుగుతాడు. అంటే అతను కాన్ఫిడెంట్గా ఉన్నాడు, కానీ అతనిలో ఏంటేంటి మిస్ అయ్యాడో ఆ మిస్టేక్స్ అనేవి ఐడెంటిఫై అవుతాయి ఎగ్జామ్లో. సో ఎగ్జామ్స్ అనేవి వాళ్ళలో ఉండే లోపాలని ఐడెంటిఫై చేసే ఒక టూల్ కింద మనం ఉపయోగించుకోవాలి. సో ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని అనలైజ్ చేసుకొని ఆ ప్రతి క్వశ్చన్ని కూడా, ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా ఆలోచించావు, అసలు ఎలా ఆలోచించాలి, ఆ థాట్ నీకు ఎందుకు రాలేదు, ఈ క్లాస్లో కవర్ అయిందా లేదా, లేకపోతే మరోసారి చెప్పాల్సిన అవసరం ఉందా, ఇలాంటి సైంటిఫిక్ వేలో మేము ఎగ్జామినేషన్ ఉపయోగించుకుంటాం. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా లేకుండా ఎగ్జామ్ అనేది జస్ట్ మార్క్స్ చూడడం, ఆ కీ అండ్ సొల్యూషన్స్ చూసుకోవడం, ఈ రకంగా కంటిన్యూ అయితే ఎన్ని ఎగ్జామ్స్ రాసినా మార్క్స్ అలాగే ఉంటాయి. 80% వచ్చిన వాడికి 80% ఉంటాయి, 60% వచ్చిన వాడికి 60%, ఒక 5% అటు ఇటు. సో గ్రాడ్యువల్గా ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే సిస్టమాటిక్ ఎనాలిసిస్, అలాగే ఆ స్టూడెంట్స్తో పర్సనల్గా కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ఎగ్జామ్స్ అనేది మేము చాలా 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 ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ప్రతి వారం కూడా దాని మీద ఒక ఎనాలిసిస్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, బిగ్ కెరియర్స్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి.